హాయ్, బైబిల్ భాష్యానికి స్వాగతం. తరచుగా మానవ సంబంధాలలో తండ్రిని సంబోధించడానికి అబ్బా, డాడీ, పాపా, ఫాదర్, బాపు అనేటువంటి పదాలు మనం వింటూ ఉంటాం. ఇది పరిశుద్ధ గ్రంథంలో నా తండ్రి అనేటువంటి పిలుపుకు బైబిల్ మరియు మతపరమైనటువంటి నేపథ్యంలో మనము తరచిన ఎడల అబ్బా అనేటువంటిది అరామిక్ భాష నుంచి ఉద్భవించినటువంటి పదం. అబ్బా అన్నటువంటి పదానికి ఫాదర్ అని ఆంగ్లంలో. ఇది వ్యక్తిగతమైనటువంటి పిలుపు, అంటే నాన్న, నా తండ్రి అనేటువంటి భావనను ఇది కలిగి ఉంటుంది. ఇది ఆ ప్రేమ, ఆత్మీయత, ఆత్మవిశ్వాసమును ప్రతిబింబింపచేస్తుంది. నూతన నిబంధన గ్రంథంలో ఈ అబ్బా అనేటువంటి పదాన్ని 3 సార్లు మాత్రమే కనిపిస్తుంది. మొదటిసారి యేసుక్రీస్తు ప్రభుల వారు స్వయంగా తన తండ్రిని సంబోధించిన సాన్నిహిత్యాన్ని ప్రతిబింబింపచేస్తుంది. మార్కు సువార్త 14వ అధ్యాయంలో చూస్తాం. అనంతరము పరిశుద్ధుడైన పౌలు తన పత్రికను రాస్తూ రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో, అనంతరం గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో ఈ అబ్బా అనేటువంటి పదాన్ని వారు ప్రస్తావిస్తారు. ప్రతి సందర్భంలో అరామిక్ భాషలో తండ్రి అనేటువంటి గ్రీకు పదాన్ని గ్రీకు భాషలోనికి తర్జుమా చేసినప్పుడు హో ప్యాటర్ అని వస్తుంది. ఇది అనువాదంగా మాత్రమే కాదు కానీ గంభీరతతో కూడినటువంటి ప్రేమ పిలుపుగా ఉద్దేశించబడి ఉన్నది. యూదయ దృక్పథంలో అబ్బా అనేటువంటి పదం యూదుల యొక్క ప్రార్థనలు, కద్దీష్ ప్రార్థన వంటి సంప్రదాయ ప్రార్థనలలో ఈ అబ్బా అనే పదం తరచుగా వినిపిస్తుంది. ఇది దేవునితో ఉన్నటువంటి ఆంతరంగికమైనటువంటి సంబంధాన్ని ఇది తెలియచేస్తూ ఉంది. అరాబిక్ సంబంధంలో అరాబిక్ భాషలో అబ్ అంటే తండ్రి. దీనికి ద్వైవచన అనగా అబ్వాస్ అనగా నా తండ్రి మరియు నా తల్లి అని దీని భావము. అబూ అనేది పేరులో భాగంగా వస్తుంది. ఉదాహరణకు అబూ మజాస్ అనగా క్రియారూపకంగా ఇది తండ్రిగా మారడం లేదా దత్తత స్వీకరించుట అనేటువంటి అర్థాలు ఇట్టి పదానికి కలవు. హీబ్రూ భాషలో అబ్ లేదా అప్ లేదా అవ్ అనగా తండ్రి. అవ్ లేదా అబ్బా అనేది హృదయపూర్వక పిలుపుగా ఇది వాడబడుతూ ఉన్నట్టు చూస్తాం మనం. అబ్ మోరీ నా తండ్రి, నా గురువు. కిబుద్ ఆప్ వేమ్ నా తండ్రిని తల్లిని గౌరవించుము. నిర్గమకాండము 20వ అధ్యాయంలో చూస్తాం. అబ్బా అనేది దాస్య భయము కాదు మిత్రమా, దత్తత కొడుకు యొక్క ధైర్యాన్ని సూచిస్తుంది. దేవునిని అబ్బా, తండ్రి అని పిలుచడం ద్వారా మనకు దేవునితో ఉన్నటువంటి వ్యక్తిగత సంబంధాన్ని ప్రతిబింబింపచేస్తుంది, దేవునితో ఉన్న ఆత్మీయతను ప్రతిబింబింపచేస్తున్నది, మరియు తన ప్రేమను మనము అనుభవించవచ్చును. యేసుక్రీస్తు ఈ పిలుపును పునాది చేసి మనకు దేవదేవుని అబ్బా, బాపు, తండ్రి, డాడీ, పాప అని పిలిచే హక్కును ఇచ్చినాడు. నీకు తల్లి విడిచినా, తండ్రి విడిచినా దేవుడే నీకు తండ్రి అయి, దేవుడే నీకు తల్లి అయి నిన్ను ఆదరించి ఆశీర్వదిస్తాడు మిత్రమా. గాడ్ బ్లెస్.